నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతన్నలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సో ఇందూరు గడ్డ పైన ఇలా పసుపు బోర్డు కార్యాలయం అయితే ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా మంచి శుభసూచకం అని చెప్పేసి చాలామంది రైతన్నలు ఇలా పాలాభిషేకం పుష్పాభిషేకం దాంతోపాటు టపాకాయలు కొడుతూ ఇలా సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడమన్నా మీరు చెప్పండి, అంటే ఈ పసుపు బోర్డు కార్యాలయం అనేది మన నిజామాబాద్లోనే పెట్టడం అనేది రైతులకు ఎలాంటి బెనిఫిట్ చేకూరుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఏదైతే మొదటగా మా అన్న ధర్మపురి అరవింద్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారము గతంలో బాండ్ రాసిచ్చి దాన్ని సాధించి నిజామాబాద్లో పసుపు బోర్డు తేవడము, అలాగే నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడము, నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి చైర్మన్గా ఉండడము, ఇది పసుపు రైతులకే కాకుండా తెలంగాణ ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. రానున్న రోజుల్లో ఈ పసుపుని మార్కెటింగ్ చేసుకున్న దానికి కూడా ఎంతో అవకాశం ఉంది. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకుంటారని, దీనిపై రైతులు కానీ స్థానిక వ్యాపారవేత్తలు కానీ అందరూ మన అరవింద్ అన్న గారికి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. నిజంలో కూడా చాలామంది పొలిటికల్ లీడర్స్ ఎంపీ అరవింద్ గారికి చాలా వరకు కూడా విమర్శలు చేయడం జరిగింది. అంటే ఆ బాండ్ పేపర్ని పట్టుకొని తిరుగుతాడు, ఈయనతో ఎలాంటి పని కాదు అని చెప్పేసి కూడా అన్న వాళ్ళకు చెప్పుదెబ్బ సమాధానంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారా? ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళ నాన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఆవిడ ఎంపీగా ఉండి కూడా పసుపు రైతులను మోసం చేసిండ్రు. అదే ఉద్దేశంతో ఆ రోజు దాదాపు పసుపు రైతులు దాని ఎంపీగా ఆమె మీద అపోజిట్గా నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఆమె ఓడిపోవడం జరిగింది. ఇంకా అక్కడ రైతులు కూడా అప్పుడు కూడా సహకరించి ఉన్నవారితే అరవింద్ అన్నకు అప్పుడే భారీ మెజార్టీ వచ్చేది. వీళ్ళు మాటలు చెప్పేవారే కానీ వాళ్ళు పనులు చేత కావు. అసుంటి నాయకులకు ఇప్పుడు చెంపదెబ్బ అనేది చెప్పాలి. రైతులు ప్రజలు రానున్న రోజుల్లో ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ వెంట అరవింద్ అన్న గారి వెంటనే నడుస్తారనేది దీనికి నిదర్శనం. సో పసుపు బోర్డు అంటేనే ఏదైతే పసుపు రైతన్నలకు పసుపు పంట అంటే అంకపూర్ అని చెప్పేసి మనం చెప్పింది అంటే పెట్టింది పేరుగా చెప్పుకుంటా ఉంటాం. సో పసుపు రైతన్నలు ఏ రకంగా ఎలా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పసుపు అంటే అదొక బంగారం లాంటిది. అలాంటి బంగారం నిజామాబాద్ జిల్లాలో చాలా వండుతుంది. అది అలాంటి పసుపుకు ఇంకోటి ఇక్కడ విచిత్రం గమ్మత్తైన విషయం ఏంటంటే అంకాపూర్ విలేజ్ ఏదైతే తెలంగాణలో ఫేమస్, భారతదేశంలోనూ పేరెన్నిక గన్న గ్రామం అది. అదే గ్రామానికి చెందిన రైతు బిడ్డనే పసుపు బోర్డు చైర్మన్గా చేసి ఈరోజు రైతు సమస్యలు పసుపు రైతుల సమస్యలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ఆయనకు ఉన్నది కాబట్టి ఆ తర్వాత ఆ అన్నగారిని గంగారెడ్డి అన్నగారిని చైర్మన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇక్కడ వ్యాపారం కానీ పసుపు రైతులకు కానీ బాగా గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తూ, సో ఏదైతే ఆసియా ఖండంలోనే అతిపెద్దగా అంటే చాలా పెద్ద టర్నోవర్ అనేది మన దగ్గర నుంచి పసుపు అనేది మనము వివిధ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈసారి ఈ ఏదైతే కార్యాలయం మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతా ఉన్నాయి అనుకుంటున్నారు? చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ ఎక్కడనో ఉంటే కార్యాలయం దానికి తిరగాలన్నా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ రేపు అది ఏదో అందుబాటులో లేకుండా ఉంటుంది. అది ఇక్కడనే నిజామాబాద్లో ఏర్పాటు, ఇది ఎప్పుడో ఏర్పాటయ్యేది. స్థానిక రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కోసం మన అరవింద్ అన్న గారు కానీ ఇక్కడ మా దినేష్ కులాచారి కానీ గంగారెడ్డి గారు కానీ అందరు అన్నలు ప్రయత్నం చేసినా వీళ్ళు ఇన్ని రోజులు సతాంచి చివరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చొరవతోని అన్న ప్రోద్బలంతో అరవింద్ అన్న మాట గౌరవం ఇచ్చి వాళ్ళు ఇక్కడ కార్యాలయం ఇవ్వడం జరిగింది. దానికి చాలా మంది దుష్ట శక్తులు కూడా ఏవైతే ఈ పసుపు కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని రాకుండా చేయాలని కూడా చాలా మంది పన్నాగం పన్నీరు అని చెప్పేసి కూడా కొంత బయట వినిపిస్తూ ఉంది టాక్. ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇవాళ నిజామాబాద్ ఎమ్మెల్యేలే కావచ్చు, కొంతమంది ఏదైతే నార్త్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కక్షపూరితంగానే ఎంపీ అరవింద్ గారి పైన కక్షపూరితంగా ఇది రాకుండా చేయాలని సంకల్పం పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా మనకు వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? మాటికి నిజం. ఎందుకంటే ఈ ఘనత మన అరవింద్ అన్న గారికి నరేంద్ర మోడీ గారికి ఈ ఘనత దక్కింది కాబట్టి దీన్ని కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీలోని ఉన్న మంత్రులు కానీ దీన్ని అడ్డుకోవాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ పసుపు బోర్డు అయింది. పసుపు రైతులకు కానీ ఇక్కడ పోవాలన్నా జక్రాన్పల్లిలో స్థల సేకరణకు కూడా ఇబ్బందులు గురి చేస్తారు. ఇప్పుడు ఆర్ఓబికి కూడా నిధులు ఇవ్వకుండా ప్రజల్ని కష్టాల పాలు చేయాలి. అరవింద్ అన్న గారిని
ప్రజల్లో బదనాం చేయాలని. కానీ అరవింద్ అన్న అంటే అన్న మాటని నిలబెట్టుకునేవాడే అరవిందుడు. ఆ అరవిందుడు అభివృద్ధి చేసేవాడు. కాబట్టి ఇసుంటి చిల్లర మల్లర ప్రతిపక్ష అపోజిషన్ ఉన్న పార్టీలు ఎన్ని చేసినా కుతంతులు కురంత చేసినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ పేరు కానీ అరవింద్ అన్న పేరు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కానీ బలపరిచే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కానీ ఇక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఇక్కడ చాలా మంది రైతన్నలతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నారు అంటే అరవింద్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ మినిస్టర్స్తో కూడా చాలా మందితోనే చర్చించడం జరిగింది. అరవింద్ గారు పోతున్నారంటే ఎవరైతే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అరే అవైనా ఏమొచ్చి ఏం అడుగుతాడో అన్నట్టుగా వాళ్ళు భయపడి పక్కకి వెళ్ళిపోతూ ఉండే అని చెప్పేసి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ స్పైస్ బోర్డ్ తెచ్చిన తర్వాత దాంతోపాటు ఏదైతే ఈ పసుపు కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ జిల్లాలో తీసుకొని రావడం నిజంగా చాలా పెద్ద గొప్ప విషయంగా చెప్పుకోవాలా. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం లేని దగ్గరనే వీళ్ళు ఇంత పని చేస్తూ ఉన్నారంటే రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, రైతన్నలు ఇంక ఏ రకంగా వాళ్ళ తలరాతలు మారే అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఒకటి మీకు ముందుగా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్న ఎంపీలు వాళ్ళు ఢిల్లీలో కానీ లేకుంటే వాళ్ళ వ్యాపారాలు కానీ లిక్కర్ వ్యాపారము ఏదో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఎంపీగా అనేది పక్కల పేరు పక్కకు ఒక ఎంపీ అని రాసుకున్నందుకు ఉపయోగపడ్డారు. అదే ఎంపీ అంటే ఎట్లా ఉంటా అనేది ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే రాజకీయాలు వచ్చిండ్రో అప్పుడు యువతకు కానీ అందరికీ రాజకీయాలు ఇట్లుంటాయి, ఎమ్మెల్యే మంత్రి అనేది ఆ జమాన్లో తెలిసింది 1982లో. ఇప్పుడు ఎంపీ అంటే ఎట్లుంటాడంటే అరవింద్ గారిని చూపించచ్చు. ఎందుకంటే ఎంపీ అని అంటే దాని పని పట్టుకొని ఎవరికైతే ప్రజల కోసం మాట ఇచ్చిండో, రైతుల కోసం మాట ఇచ్చిండో, అభివృద్ధి కోసం మాట ఇచ్చిండో దాని గురించి దానికి సంబంధించిన మంత్రుల దగ్గర పోయి అభిమానంతోనే వాళ్ళని సతాయిస్తూ నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తుండు. ఇంతకుముందే ఒక ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఎంపీలు అయితే మాకు కనబడకపోతున్నారు. 6 నెలలు ఏడాదైనా ఒక ఎంపీ ఏదో ప్రోగ్రాంకి వస్తుండే పోతుండే. ఈరోజు ఎంపీ అని అంటే ఇట్లుంటాడు అనేది ప్రజలకు తెలిసింది. అనుకున్న సాధించారు. అప్పుడు స్పైసీ బోర్డు తెచ్చిర్రు, పసుపు బోర్డు అన్నారు కదా అని విమర్శించారు. టైం పడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటే రోజు కాదు. కొద్ది ఒక కిలోమీటర్ వేసుకపోతే 100 కిలోమీటర్కు రైలు మార్గమో రోడ్డు మార్గమో అవుతుంది. దాన్ని అంత పెద్ద సాధించాలా? ఒక మంత్రి కాకుండా, ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా, ఒక ఎంపీగా ఆయన ఇంత పెద్ద సాధించాలంటే ఎందరితో ప్రయత్నం చేయబడుతుంది. అందరు మంత్రులను కలుసుకొని అక్కడ కోఆర్డినేట్ చేసుకొని ప్రధానమంత్రి ఆశీస్సులతోని దీన్ని సాధించడం జరిగింది. రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతా ఉన్నాయి పాలిటిక్స్ అంటే ఈ స్పైస్ బోర్డు తేవడం జరిగింది. దాంతోపాటు పసుపు కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇలా నిజామాబాద్ జిల్లాలో తన ఓన్లో అంటే మనకి సొంత గడ్డ పైన ఇలా ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం అనేది కూడా నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలా వాళ్ళు వచ్చి వాళ్ళ బాధని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ఇది ఒక మంచి శుభసూచకంలాగా కనిపిస్తూ ఉంది. పాలిటిక్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి రానున్న రోజుల్లో, బీజేపీ ఎలా లీడ్ ఇవ్వబోతా ఉంది ఇక్కడ అనే దానిపైన? ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలో వచ్చడము 100% గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ని టీఆర్ఎస్ను చూసిర్రు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ ఇప్పుడు కేబీఆర్ఎస్ అనేది ఇంకోటి కొత్తగా తయారవుతుంది. రేపు హెచ్బీఆర్ఎస్ అని హరీష్ దొక్క బీఆర్ఎస్ సొంత పార్టీలు పెట్టుకుంటారు అని మీరు డైరెక్ట్ అన్ని సొంత పార్టీలు పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తారు. వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు. చూసిర్రు బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూసిర్రు, వీళ్ళది 18 నెలలకే చుక్కలు చూపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడైతే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటుందో ప్రతి సామాన్య వ్యక్తికి కూడా దాని ద్వారా ఫలాలు అందుతాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ రానున్న రోజులు అధికారంలో వస్తే పైన బీజేపీ రెండు ప్రభుత్వాలు కలిసి ఇక్కడ అభివృద్ధి చేస్తాయి, మనకు నిధులు తీసుకొస్తాయి. ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలి. అవినీతి సర్కారులు, కుటుంబ పాలన పార్టీలు ఇవి ఉండొద్దు. సో రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా మరోసారి రెపరెపలు ఆడబోతా ఉందా అనే దాని గురించి? రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగురుతుంది తెలంగాణలో. మాకు కూడా ఆశ ఏంది, ఆశనే కాదు, ఆశయం నమ్మకము ప్రతి బీజేపీ కార్యకర్త, సామాన్య కార్యకర్త, ఈరోజు రాజకీయ అవగాహన ఉన్న సామాన్య కార్యకర్త కూడా అరవింద్ అన్న గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలో 99.9 కాదు 100% వస్తుంది అనేది డిసైడ్ అయ్యిండ్రు. జనరల్గా ఎక్కడన్నా ఛాయ్ హోటల్ను ఎన్నో మాట్లాడేవారు. ఎందుకంటే దమ్మున్న నాయకుడు కావాలా పార్టీని నడపాలంటే. అలాంటి నాయకుడు అరవిందుడు మాకు దొరకడం నిజామాబాద్లో మా అదృష్టం. మా కార్యకర్తలకే కాదు స్థానిక ప్రజలకు కూడా అదృష్టం. ఎందుకంటే చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకొకటి అంటే అవినీతి లేని, అంటే అరవిందుడు, అంటే అన్నమాట,
అంటే అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసేవాడే అరవిందుడు. అలాంటి అరవిందుడు మా నిజామాబాద్కు దొరకడం మా అదృష్టం. అందులో బీజేపీ కార్యకర్తగా నేను చేసుకున్న పుణ్యం. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడము, దాంతోపాటు ఒక పసుపు రైతన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె గంగారెడ్డి అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని ఇలా చైర్మన్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రైతు కన్నీళ్ళు ఇంకొక రైతు తుడిసే అవకాశం ఈరోజు ఇందూర్ గడ్డ పైన వచ్చిందని చెప్పేసి అలా ఇందూర్ బీజేపీ శ్రేణులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మాట ఇచ్చిండు, మాట నిలబెట్టుకున్నాడు ఎంపీ అరవింద్ అని చెప్పేసి కూడా ఇవాళ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి